ఓం శ్రీకృష్ణాయ నమ. మనం చవనుడు సుకన్య గురించి చెప్పుకున్నాము. వారికి పుట్టిన కొడుకు ప్రమతి. ఆ ప్రమతి ఘృతాచి అనే అప్సరస ద్వారా ఈ రురువుని కన్నాడనమాట. ఈ పౌలోమ పర్వంలో ఆ చవనుడు గురించి, ఈ రురువు గురించి మాత్రమే ముఖ్యమైనటువంటి కథలు అన్నమాట. ఈ రురువు ఈ ప్రమద్వర అనే అమ్మాయిని ప్రేమించి ఎలా పెళ్లి చేసుకున్నాడు, ఏ విధంగా జరిగింది అనేది మనం ఈ కథలో మనం చెప్పుకుందాం. ఈ రురువు భృగువంశీకుడు కూడా కదా. ఆ కాలంలోనే స్థూలకేశుడైనటువంటి ఒక గొప్ప ఋషి ఉండేవాడు అనమాట. ఈయన మహా తేజస్సు అనమాట. ఈయన చాలా విద్యావంతుడు, తపశక్తి కూడా బాగా కలిగినవాడు. ఆయన ఆశ్రమానికి దగ్గరలో ఒకసారి విశ్వావసు అనేటువంటి గంధర్వుడు, మేనక అనేటువంటి అప్సరస, వాళ్ళిద్దరూ కూడా ప్రేమలో పడి ఒక పుత్రికని కన్నారు. పుత్రికని కన్న తర్వాత మామూలే, వాళ్ళు ఎవరికి భూలోకంలో ఉండడానికి లేదు వాళ్ళు. అందుకని ఆ పుత్రికని ఏం చేశారంటే ఎక్కడంటే అక్కడ వదిలిపెట్టలేక ఈ విశ్వావసు ఆశ్రమంలో వదిలిపెట్టేసి వాళ్ళిద్దరూ ఎవరిదోవని వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు ఈ విశ్వావసు మహర్షి ఆ పిల్లని చూశాడనమాట. ఆ బాలికని చూశాడు. చూస్తే ఆమె చాలా అందంగాను, ఆ పిల్ల ఎంతో తేజస్సుతోనూ, మరి గంధర్వుడికి పుట్టింది కదా, గంధర్వుడికి మేనకాకి పుట్టిన అమ్మాయి కది, ఆ పిల్ల తేజస్సుతో బాగా మెరుస్తుందనమాట. అది చూసి ఆయన అమ్మాయికి ప్రమద్వర అని నామకరణం చేశాడు. ప్రమద్వర అంటే ప్రమదలందరిలోనూ, ఆడవాళ్ళందరిలోనూ శ్రేష్ఠురాలు, అందమైనటువంటిది అనే అర్థం కూడా వస్తుందన్నమాట. ఈ అందమైన గుణవంతురాలని ఈ ప్రమద్వరను ఏమవుతుందంటే ఈ ఆశ్రమంలోనే ఈ స్థూలకేశ మహర్షి దగ్గర దినదిన అభివృద్ధి చెందుతూ యమనంలోకి కూడా అడుగుపెట్టింది. అలాంటి సమయంలో ఆ ప్రమతి కొడుకు రురువు, ఈయన ఏంటంటే ఆ చవనుడు అంటే వాళ్ళ తాత దగ్గరే అన్ని విద్యాభ్యాసాలన్నీ నేర్చుకున్నాడనమాట. ఆయన ఒకరోజు ఈ స్థూలకేశ ఆశ్రమం దగ్గరికి వచ్చి ఈ ప్రమద్వరను చూసి మోహావిష్టుడైపోతాడు. ఈమెని ఎలాగైనా సరే వివాహం చేసుకోవాలి అని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ ప్రమతికి చెప్పాడనమాట. తండ్రి, నేను ప్రమద్వర అనేటువంటి ఆమెను ప్రేమిస్తున్నాను, ఆమె ఏమో స్థూలకేశ ఋషి యొక్క ఆశ్రమంలో ఉన్నది అని చెప్తాడు. చెప్తే అప్పుడు ప్రమతి ఆయన దగ్గరికి వచ్చి ఆ ఆశ్రమానికి వచ్చి ఆ ఋషిని కన్యాదానం కోసం యాచిస్తాడు. దానికి ఋషి అందరూ కూడా ఆ ఋషివర్యులు అక్కడ వాళ్ళందరూ కూడా సమ్మతించి ముహూర్తం అయితే పెట్టేసుకున్నారన్నమాట. సరే, అందరికీ కూడా ఇద్దరు ప్రేమించుకున్నారు కాబట్టి చేద్దాము అని. సరే, వివాహానికి కొద్ది రోజుల ముందు ఈ ప్రమద్వర ఏం చేస్తుందంటే ఆడుతూ పాడుతూ ఒక నిద్రపోతున్న సర్పాన్ని తొక్కిందనమాట. ఆడుతూ పాడుతూ ఈ చెట్లల్లోకి వెళ్ళి ఆడుకుంటూ చెట్లల్లో ఉండేట్టు ఓ నిద్రపోతున్న సర్పాన్ని తొక్కింది. దాంతో అదేం చేసిందంటే వెంటనే కాటేసింది. ఆ ప్రమద్వర వెంటనే అది అలా ఎప్పుడైతే కాటేసిందో వెంటనే నేల కొరిగిపోయింది, శరీరం నల్లగా అయిపోయింది. కాకపోతే ఆమె గంధర్వులకు పుట్టింది కాబట్టి ఎంతో తేజస్సుగానే ఉన్నది. నల్లగా అయినా కూడా ఆమె అందమేమీ చెడిపోలేదనమాట. చక్కగా తేజస్సుగానే పుట్టినప్పుడు ఎలా ఉన్నదో తేజస్సు అలాగే ఉంది, కాకపోతే రంగు మారిందంతే. అలా పాము కాటు పడిపోవడంతో అందరూ కూడా చూసి, పెద్దలందరూ అక్కడికి వస్తే అందరూ చూసి బాధపడతారనమాట. ఆ ఋషి అందరూ. ఇంతలో ప్రమతి, రురువు అందరూ కూడా వచ్చారు. ఈ రురువు ఎంత ప్రేమించాడంటే అమ్మాయిని ఆ విధంగా చూడలేకపోయాడు. ఆ ప్రమద్వరిని ఆ విధంగా చూడలేకపోయాడు. ఆమె చనిపోయిందని తెలుసుకున్నాక చాలా బాధపడ్డాడు అనమాట. అలా చూడలేక వెళ్ళిపోయాడు. సరే, అడవంతా పిచ్చివాళ్లే తిరుగుతూ, చాలా బాధపడుతూ, ఏడుస్తూ, చాలా పెద్దగా అరుస్తూ, నేనే కనుక దాన ధర్మాలు చేసేది నిజమైతే, ఇంద్రియ నిగ్రహం కలవాడిని అయితే, ఈమెను మాత్రమే నేను వివాహం చేసుకుందామని అనుకున్నట్లయితే ఈ ప్రమద్వర బ్రతకాలి అని చెప్పి చాలా విలపిస్తూ ఉంటాడనమాట. అప్పుడు నేను శ్రీకృష్ణుడు భక్తుడినైతే కూడాను నా భార్య నీ బతికించు పరమాత్మ అని అసలు శ్రీకృష్ణుని కూడా శోకిస్తూ అడుగుతాడు. అప్పుడు ఒక దేవదూత వస్తాడనమాట. నాయన, గంధర్వులకు పుట్టిన ఈమె ఆయువు అయితే అయిపోయింది, ఆమెకు ఆయువు అయితే అయిపోయింది, కాకపోతే ఒక పద్ధతి ఉన్నది, ఆ పద్ధతి ప్రకారం అయితే ప్రమద్వర బతుకుతుంది అంటాడు. అదేంటో చెప్పండి స్వామి, నాకు తెలియాలి కదా అంటే, ఇదంతా పూర్వం దేవతలు చేసినటువంటి ప్రయోగాలు, నువ్వు కూడా చేస్తావా అంటాడు. సరే చెప్పండి స్వామి అంటాడు. అప్పుడు ఆ గంధర్వుడు చెప్తాడనమాట, ఏంటంటే నీ ఆయుష్లో సగం ఆయుష్ ఆ ప్రమద్వరకి ఇచ్చినట్లయితే ఆమె బ్రతుకుతుంది అని చెప్తాడు.
అంతకన్నా కావాల్సింది ఉంది, నా ప్రమద్వర బతకటమే నాకు కావాలి, నేను తప్పకుండా ఇచ్చేసేస్తాను అంటాడు. కానీ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి మనం కనుక్కోవాలి కదా అని చెప్పి ఆ గంధర్వుడు, అంటే ఆ గంధర్వుడేగా ఆమె తండ్రి అన్నటువంటి విశ్వావసు ఈ సంవత్సరం నామధేయం కూడా విశ్వావసు నామధేయం అనమాట. ఆ గంధర్వుడు వెళ్ళి యమధర్మరాజుని అడుగుతాడు, ఏ విధంగానైనా అతను చేసిన పనికి నువ్వు సహాయం చెయ్యాలి. ఆయన వయస్సులో కొంత వయసు అమ్మకిస్తున్నాడు. ఆయన తన ప్రేయస్సు కోసం ఆయుర్దాయాన్ని కూడా సగం తగ్గించుకున్నాడు, కాబట్టి నువ్వు దీనికి ఒప్పుకోవాలి అని చెప్పి యమధర్మరాజుని ఈయన అడుగుతాడు. ఈ విశ్వావసు అడిగితే దానికి యమధర్మరాజు కూడా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత వీరిద్దరికి, ప్రమద్వరికి, రురువుకి పెళ్ళవుతుంది. ఆ వివాహమై పెద్దలు చేసేశారు. కానీ అప్పటి నుండి రురువుకి ఏంటంటే పావులంటే భలే కోపం అనమాట. ఓ కర్ర పట్టుకొని పావు కనపడితే చాలు కొట్టి చంపేసేసేవాడు అనమాట. చిన్నదైనా పెద్దదైనా ఆయన కోపం అలాంటిది. నా భార్యని ఇంత హింస పెట్టారు కదా అని. అందుకని ఆయన ఎప్పుడైనా సరే ఏది ఎక్కడ కనపడినా పాము చంపేస్తూ ఉండేవాడు. అట్లాగే ఓ రోజు ఒక అడవిలోకి వెళ్తాడనమాట. అడవిలోకి వెళ్తే అక్కడ ఒక పాము కనపడితే దాన్ని కొట్టడానికి ఎత్తుతాడనమాట, కర్ర ఎత్తితే దాని పేరు డుండువి. అది ముసలిది, చాలా పెద్దదనమాట. అది ఎందుకునైనా నేను చాలా ముసలివాడిని, నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు నువ్వు అని అంటుంది. అంటే అప్పుడు ఆయన తన కథ అంతా చెప్పాడనమాట. ఈ విధంగా ఒక పాము వల్ల నా భార్యకి నాకు కూడా ఇన్ని కష్టం వచ్చింది అని చెప్పి ఆయన అంతా చెప్తాడు. చెప్తే, రే నేను ముసలివాడినిరా, నన్నేం చేస్తావు నువ్వు, ఏం వద్దు, నేను అందులోనూ పనికిరాని ప్రాణం డుండువి అనమాట. అంటే అది పనికిరాదు అనమాట. అది కాటేయలేదు, ఏమీ లేదు, ఊరికే మూల పడుకుంటుంది. అలాంటి నన్ను చంపితే నీకు వచ్చిన లాభం ఏంటి అని అంటే, అప్పుడు సరే నువ్వు మాత్రం ఎందుకని ఇలాగా పనికిరాని పాములాగా ఎందుకు పుట్టావు, ఆ కారణం ఏంటి అని ఆ డుండువిని అడుగుతాడనమాట. అప్పుడు ఆ డుండువి తన కథ చెప్తుంటాడనమాట. నేను సహస్రపాదుడు అనేటువంటి ఒక మునినయ్యా, కానీ నా సహచరుడు శాపం వలన ఇలా మారాను. అంటే ఓ రోజు ఆ స్నేహితులు ఇద్దరు కూడా ఆటల్లో ఈ సహస్రపాదుడు అంటే ఈ ముని ఏం చేస్తాడంటే తన స్నేహితుడికి ఏం పనికిరాని ఒక పాము కానీ ఒక తాడు లాంటిది చూపించి ఇది పాము, గడ్డి పాము అని చెప్పి వాడి మీదకి విసిరేస్తాడనమాట. దాంతో అతను చాలా భయపడిపోయి అని అరిచేసేస్తాడనమాట. తర్వాత తెలుసుకుంటాడు అది ఏమీ లేదు, అది ఉట్టిగా గడ్డి పామేనని. దాని తర్వాత అది చూస్తాడనమాట ఆయన. నీ ఆకతాయితనానికి అర్థం లేదా, నేను ఇంత భయపడ్డాను, ఈ విధంగా అయితే నేను చనిపోతే ఎట్లాగా, నా గుండె ఆగిపోతే ఏమి అయ్యేది, అందుకని నువ్వు ఎలాంటి గడ్డి పాముతో బెదిరించావో నువ్వు కూడా అలాంటి అలాంటి స్వభావం గల పాముగా ఉండి అని శపిస్తాడనమాట. పాముగా ఉండమని శపిస్తాడు. అప్పుడు ఆయన అయ్యో అని చెప్పి బాధపడి అతన్ని వేడుకుంటాడు, నాకు శాపం మీకు తెట్ట అవుతుందండి. అంటే ప్రమథ కుమారుడు అనేటువంటి రురువు అనేటువంటి వాడు వస్తాడు, అతని వలన నీకు శాప విమోచన అవుతుంది అని చెప్తాడనమాట. అప్పుడు అందువలన నాకు శాప విమోచన ఇప్పుడు అవుతుంది, మీరు రురువేనా అని అడుగుతాడనమాట. అవును అని చెప్పి అన్నీ చెప్పాక ఆయన అహింస గురించి కొద్దిగా ఈయనకి అహింస గురించి చెప్తాడనమాట. అహింస అనేది బ్రాహ్మణుడు ఎప్పుడూ కూడా సమస్త ప్రాణుల్లోనూ కూడాను దేనిని కూడా హింసించకూడదు అనేటువంటిది బ్రాహ్మణ తత్వము. బ్రాహ్మణుడు ఎప్పుడూ కూడా సౌమ్యుడిగానే ఉండాలి, కానీ క్రూరుడుగా ఉండకూడదు అని ఆయనకి చెబుతూ, తీర్థాలు అంటే మనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఎవరిని కూడా హింసించకూడదు. అలాగే పండగల్లో మనం పండగలు చేసుకుంటున్నాం కదా అని చెప్పి హింస అనేది అవి ఇవి వండుకోవటాలు అవి తెలిసిందే కదా, అవి చెయ్యకూడదు. ఇంకా మత్స్యకారుడు ఒక్క మత్స్యాన్ని తప్ప మిగతా దేన్ని తిన్నా కూడా అది హింస కిందే వస్తుంది. బ్రాహ్మణుడు అనేవాడు వేదాంగ పారంగతుడై ఉండాలి. క్షత్రియుడు క్షత్రియ ధర్మాన్ని అవలంబించాలి. కాబట్టి నువ్వు ఈ హింసని మాత్రం మానేసేనాయన, నీకు సమయోచితమైనటువంటిది కాదు ఇది అని చెప్పి చెప్తాడనమాట. ఈ విధంగా అట్లాగే జనమేజయుడు కూడా తను చేసిన యజ్ఞంలో సర్పాలన్నీ హింసింపబడ్డాయి. జనమేజయుడు సర్పయాగం చేశాడు, దాంట్లో అన్ని సర్పాలు హింసింపబడ్డాయి. కానీ తపోనిష్ట ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు, అతని పేరు ఆస్తికుడు, అతను వచ్చి ఈ సర్పాలన్నిటికీ ప్రాణరక్షణ కల్పించాడు. అది బ్రాహ్మణ అయ్యుండి కూడా అతను ప్రాణరక్షణ కల్పించాడు అని చెప్తే, అప్పుడు ఎవరు జనమేజయ మహారాజు సర్పాలను ఎందుకు హింసించాడు, ఎలా హింసించాడు, ఎందుకని ఈ బ్రాహ్మణోత్తముడు అంటే అతని పేరు ఆస్తికుడు అంటున్నారు కదా, ఈ ఆస్తికుడు కథ ఏంటో చెప్పండి అంటే,
అప్పుడు డుండుభి ఇట్లా అంటాడనమాట, నాకు శాప విమోచనం అయిపోయింది రురు, నీకు ఈ గొప్పదైనటువంటి ఆస్తిక పర్వం అనేటువంటిది ఈ మహాభారత కథల్లో ముఖ్యమైనటువంటిది, ఇది విని తీరాలి. ఈ ఆస్తిక చరిత్రం అనేది మీ బ్రాహ్మణుల ద్వారా విని నువ్వు తరించు నాయన, నాకు సమయం లేదు, ఇంకా నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఆయన అంతర్ధానం అయిపోయాడు. మనం కూడా ఆస్తిక పర్వం చెప్పుకుందాము, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఓం శ్రీకృష్ణాయ నమః.